నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి స్టూడెంట్ పేరెంట్ కల కెరియర్లో సక్సెస్ అవ్వాలి అని. అయితే కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకునే ముందు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఒక కాలేజ్ని చూస్ చేసుకునేటప్పుడు ఆ కాలేజ్లో ప్రైమరీగా ఏమేమి చూసుకుని జాయిన్ అవ్వాలి, ఇది కాకుండా అరోరా యూనివర్సిటీ గురించి అందరికీ తెలుసు. హైదరాబాద్లో ఎంత పాపులరో తెలుసు. ఎస్పెషల్లీ అరోరా యూనివర్సిటీ గురించి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు అరోరా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీలత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ప్రతి స్టూడెంట్ ఇంటర్మీడియట్ అయిపోగానే అందరూ చెప్పే మాట ఇదే కెరియర్కి టర్నింగ్ పాయింట్ అని చెప్తారు. అవును. పేరెంట్స్కి కూడా హార్ట్ ఇలా కొట్టుకుంటూ ఉంటుంది, ఎక్కడ జాయిన్ చేయాలి, ఏది మంచిది, ఒక్కొక్కళ్ళు ఒక్కో సజెషన్ ఇస్తారు. కానీ వాళ్ళు ఎలా చూజ్ చేసుకోవాలి, ఏ ఏ థింగ్స్ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అడ్మిషన్ తీసుకునేటప్పుడు? ఫస్ట్ థింగ్ అండి, స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి, ఎస్పెషలీ స్టూడెంట్ కన్నా ఎక్కువ పేరెంట్ కన్సర్న్ చాలా ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎటువైపు స్టూడెంట్ వెళ్ళాలి, ఏ కెరియర్ పాత్ చూస్ చేసుకోవాలి, ఆర్ తను చూస్ చేసుకున్న సబ్జెక్ట్లో ఏ కాలేజ్ ఆర్ ఏ యూనివర్సిటీ అనేది ఆప్ట్ చేసుకోవాలి అనేది పేరెంట్ కన్సర్న్ చాలా ఉంటుంది. సో ఇందులో ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ప్రయారిటీ ఏంటి, స్టూడెంట్ ఎటువైపు కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నాడు అనేది ఫస్ట్ స్టూడెంట్ పల్స్ అనేది పేరెంట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ వాట్ అ పేరెంట్ నీడ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఈస్, మనం చూస్ చేసుకున్న కాలేజెస్లో అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చాలా కాలేజెస్ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్గా వచ్చేసి ఉన్నాయి. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అండ్ మనకు ఎంతవరకు ద ఫీ మనం ఇన్వెస్ట్ చేస్తుంది, వాట్ ఈస్ ద రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకోవాలి. అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెన్స్ స్టూడెంట్కి ఇన్ రిటర్న్ ఏం వస్తుంది ఆ ఒక యూనివర్సిటీ ఆర్ కాలేజ్ నుంచి. మనం అడ్మిషన్ తీసుకునే టైంలో అక్కడ ఫ్యాకల్టీ ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, అక్కడ ఎడ్యుకేషన్ అనేది కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ ఉందా, ఒక ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది ఉందా, మన స్టూడెంట్కి మన అబ్బాయి ఆర్ అమ్మాయి జాయిన్ అయిన తర్వాత డౌన్ ద లేన్ ఆఫ్ 4 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో వాడికి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఆ కాలేజ్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది అనేది, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అ పేరెంట్ నీడ్స్ టు లుక్ ఇన్. అండ్ ఫ్రమ్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్టూడెంట్ని అర్థం చేసుకునే ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ ఉండాలి. ఒక కన్వెన్షనల్ స్టైల్లో కాకుండా స్టూడెంట్కి రేపటి రోజు బయటికి వచ్చిన తర్వాత వాడికి మార్కెట్లో కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఒక జాబ్ ఆర్ ఎంప్లాయ్మెంట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ స్కిల్ సెట్ అనేది ఈ 4 yearsలో ఆ ఇన్స్టిట్యూషన్ అక్కడ బిల్డ్ చేయగలగాలి. సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ని చూస్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అరోరా విషయానికి వస్తే, అరోరా కాలేజ్ ఎప్పుడు 89లో స్టార్ట్ 89 ఎస్టాబ్లిష్మెంట్ అండి. 89లో ఒక్క సింగిల్ కాలేజ్తోని మొదలై ఒక బీఎస్సీ కోర్స్తో 30 స్టూడెంట్స్తో మొదలైన సంస్థ ఈరోజు ఒక 22 ఇన్స్టిట్యూషన్స్, 2 డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపసెస్తో ఉందండి. ఈ 35 ఏళ్ళ మా జర్నీలో నియర్లీ 1,60,000 స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయి ఉన్నారు. సో 2023లో డీమ్డ్ యూనివర్సిటీ అయ్యింది. అవును. అంటే డీమ్డ్ యూనివర్సిటీకి జనరల్ కాలేజ్ లాగా వేరే అఫిలియేషన్తో ఉన్నదానికి ఏంటండి డిఫరెన్స్ ఏంటి? కన్వెన్షనల్ ఒక రెగ్యులర్ కాలేజ్కి ఒక డీమ్డ్ యూనివర్సిటీ డిఫరెన్స్ ఏంటంటే, ఒక కాలేజ్ అనేది ఒక గవర్నమెంట్ ఆర్ స్టేట్ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే, రైట్ ఫ్రమ్ అడ్మిషన్ దగ్గర నుంచి మొదలు పెడితే, కరికులం దగ్గర నుంచి మొదలు పెడితే, ఎగ్జామినేషన్స్ కానీ, లాస్ట్కి వచ్చే రిజల్ట్స్ డిక్లరేషన్ కానీ, అవార్డ్ ఆఫ్ డిగ్రీ కానీ ఆ యొక్క యూనివర్సిటీ నుంచి ఉంటుంది. వేరస్ డీమ్డ్ యూనివర్సిటీలో వచ్చేసి కంప్లీట్ ద ఎండ్ టు ఎండ్ వాట్ యూ సే ద స్టూడెంట్ జర్నీ వచ్చేసి అడ్మిషన్స్ నుంచి ఎంప్లాయ్మెంట్ వరకు కూడా రెస్పాన్సిబిలిటీ విల్ బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డీమ్డ్ యూనివర్సిటీ. సో అందుకనే మీరు ఈ టర్మ్ సిస్టమ్ పెట్టారా? అంటే మీ హ్యాండ్లో ఉంది, ఆ ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ ఇవ్వాలి అనుకున్నారా? అంటే ఆ హ్యాండ్లో ఉంది అంటేనండి, ఒక ఇన్స్టిట్యూషన్స్కి అటానమీ అనేది ఉండాలండి. ఇప్పుడు మీరు ఒక కన్వెన్షనల్ ఇన్స్టిట్యూషన్ కనుక తీసుకుంటే, ఒక కన్వెన్షనల్ కాలేజ్, ఒక రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజే తీసుకోండి, లేకపోతే ఒక డిగ్రీ కాలేజే తీసుకోండి, ఒక ఎంబీఏ కాలేజ్ తీసుకోండి. ఈ కాలేజెస్ని తీసుకుంటే ఏమవుతుంది, అడ్మిషన్స్ అనేవి కౌన్సిలింగ్ త్రూ అవుతాయి. అక్కడ 70% అడ్మిషన్స్ హ్యాపెన్ త్రూ కౌన్సిలింగ్, కామన్ కౌన్సిలింగ్ సెట్ త్రూ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చే అప్లికేషన్స్ నుంచి మనం స్టూడెంట్ని మెరిట్ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. రెండవది వచ్చేసి సిలబస్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అఫిలియేషన్ కాలేజెస్ సిలబస్ అనేది ఆ యొక్క అఫిలియేటింగ్ యూనివర్సిటీ అనేది ఫామ్ చేసి ఇస్తుంది. ఆ సిలబస్ రివిజన్ అనేది హ్యాపెన్స్
3 ఇయర్స్కి ఒకసారి 5 ఇయర్స్కి ఒకసారి సిలబస్ అనేది ఫామ్ అవుతుంది త్రూ దేర్ BOS. మన దగ్గర ఏమవుతుందంటే డీమ్డ్ యూనివర్సిటీస్లో విత్ ద ఇండస్ట్రీ ఎక్స్పర్టైజ్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద మార్కెట్ అండ్ విత్ ద ఇండస్ట్రీ కనెక్ట్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద మార్కెట్, మేము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని ఆన్ ప్యానల్ తీసుకొచ్చేసి మా బోర్డ్స్లో మెంబర్స్గా పెట్టుకొని వాళ్ళ ద్వారా మా ఫ్యాకల్టీ ద్వారా ఒక రిచ్ ఎక్స్పీరియన్స్ అనేది తీసుకొచ్చి ఇండస్ట్రీకి ఎలాంటి కోర్సెస్ కావాలి, ఎలాంటి సబ్జెక్ట్స్ అనేవి మనం పెట్టగలుగుతాము, స్టూడెంట్కి ఎలాంటి స్కిల్ సెట్ అనేది 4 ఇయర్స్లో బిల్డ్ చేయగలుగుతాము అనే ఇన్పుట్స్ మేము తీసుకొని ఇక్కడ సిలబస్ ఫార్ములేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏమైపోతుంది, ఒక డీమ్డ్ యూనివర్సిటీ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీలో అకాడమిక్ ఆటోనమీ ఆర్ అకాడమిక్ ఫ్రీడమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కంపారేటివ్ టు రెగ్యులర్ ఇన్స్టిట్యూషన్ వేర్ ద కరికులం ఈజ్ రిజిడ్. మనం కొన్ని యూనివర్సిటీస్లో తీసుకుంటే ఈవెన్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ మనం చదువుకున్న సబ్జెక్ట్సే ఈ రోజు చెప్తూ ఉన్నారు, కానీ మనకు కావాల్సింది అది కాదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ AI తీసుకోండి, ఒక కామన్ మ్యాన్కి ఒక పర్సెప్షన్ ఏముంటుంది, AI ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఇంజనీరింగ్కి సంబంధించిన సబ్జెక్ట్ అనే అనుకుంటారు. కానీ వాస్తవంకి కనుక చూసుకుంటే మీరు ఈరోజు హెల్త్ కేర్ సెక్టార్ తీసుకోండి, లీగల్ సెక్టార్ తీసుకోండి, ఇండస్ట్రీస్ తీసుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తీసుకోండి, యూ టేక్ ఎనీ ఫర్మ్ వేర్ AI ఈజ్ నాట్ దేర్. రేపటి రోజు ఏమైపోతుంది, డౌన్ ద లేన్ ఆఫ్ 5 ఇయర్స్ ఇండియాలో ప్రతి ఒక్క సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రామినెన్స్ అనేది మీకు కనిపిస్తుంది. మన దగ్గర ఉన్న స్టూడెంట్కి మనం AI స్కిల్ సెట్ కానీ ఈ నెక్స్ట్ జనరేషన్ ఆర్ ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ ఇప్పుడు ఈ 4 ఇయర్స్లో చెప్తేనే ద స్టూడెంట్ విల్ బీ ఎంప్లాయబుల్ రెడీ ఇన్ ద ఫ్యూచర్. సో అకాడమిక్ క్యాలెండర్ అని వింటున్నాం అరోరా యూనివర్సిటీకి సంబంధించి, ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేయండి. అకాడమిక్ క్యాలెండర్లో మనం ఏం చేస్తున్నామంటే కన్వెన్షనల్లీ మీరు ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కనుక చూస్తే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కన్వెన్షనల్గా ఇట్ ఈస్ అ సెమిస్టర్ సిస్టమ్. ఒక అకాడమిక్ ఇయర్లో సెమిస్టర్ 1 అండ్ సెమిస్టర్ 2 అనేది ఉంటుంది. ఈ 2 సెమిస్టర్స్ మధ్యలో దెర్ ఈజ్ అ బ్రేక్, ఒక మహా అంటే ఒక 1 వీక్ 2 వీక్స్ బ్రేక్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కంటిన్యూస్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ సిస్టమ్తోని ఒక మేజర్ ఛాలెంజ్ ఏముంటుందంటే స్టూడెంట్కి ఎస్పెషలీ ఇంటర్న్షిప్స్ అనేవి ఓన్లీ 3rd ఇయర్ తర్వాతనే ఇచ్చే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ రిజిడ్ స్ట్రక్చర్. వెరాజ్ మీరు కనుక అమెరికన్ యూనివర్సిటీస్ స్టడీ చేస్తే అమెరికాలో క్వార్టర్ సిస్టమ్ ఈజ్ ద మోస్ట్ ప్రామినెంట్ సిస్టమ్. క్వార్టర్ సిస్టమ్ క్యాలెండర్ అంటాం, వెరీ ఎంటైర్ అకాడమిక్ ఇయర్ ఈజ్ డివైడ్ ఇంటూ 4 quarters. 10 weeks ఫార్మ్స్ అ క్వార్టర్. ఈ 10 weeksను ఒక టర్మ్ అంటాం మనం. సో అరోరా కూడా ఏం చేసిందంటే ఈ క్వార్టర్ సిస్టమ్ విధానాన్ని అడాప్ట్ చేసుకుంది అరోరా యూనివర్సిటీలో. అండ్ ఇండియాలో ఆల్రెడీ 1 IIT హ్యాస్ ఇంప్లిమెంటెడ్ దిస్ క్వార్టర్ సిస్టమ్ సక్సెస్ఫుల్లీ ఫర్ అ PG ప్రోగ్రామ్. PGలో 2 years ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్, వెరాజ్ UGలో ఇట్ ఈస్ వెరీ వెరీ ఛాలెంజింగ్. సో ఈ ఛాలెంజ్ని మేము టేకప్ చేసుకొని లాస్ట్ 2 years నుంచి మేము సక్సెస్ఫుల్గా ఈ క్వార్టర్ సిస్టమ్ విధానం అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇందులో ఒక చిన్న డౌట్ మ్యామ్, ఏంటంటే టర్మ్ వైజ్ అంటున్నారు, 10 weeks అంటున్నారు, అవును, దాని తర్వాత మెరిట్ బేస్ ఎలా తీసుకుంటారు అంటే ఎగ్జామ్ లేదంటున్నారు, ఎట్లా మీరు? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఏమవుతుందంటే టర్మ్ సిస్టంలో ఫస్ట్ 3 terms అనేది క్లాస్ వర్క్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి స్టూడెంట్కి. 4th termలో స్టూడెంట్ ఇంటర్న్షిప్కి వెళ్ళిపోతాడు. సో ఒక 4 year స్టూడెంట్ కనుక తీసుకుంటే అది ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా అవ్వచ్చు, లా స్టూడెంట్ అయినా అవ్వచ్చు, హెల్త్ సైన్సెస్ స్టూడెంట్ అయినా అవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బ్రాంచ్. ఒక 4 years ప్రోగ్రామ్ కనుక మనం తీసుకుంటే ఎవ్రీ ఇయర్ 4th termలో స్టూడెంట్ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు గో ఫర్ ఇంటర్న్షిప్. దాంతో ఏమైపోతుంది, ఫైనల్ ఇయర్కి వచ్చేసరికల్లా స్టూడెంట్కి 3 different కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేసే అనుభవం వస్తుంది. అండ్ 4th yearలో వచ్చేసి ఒక మెయిన్ ప్రాజెక్ట్ చేసే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ ఏమైపోతుంది, బయట స్టూడెంట్కి అరోరా స్టూడెంట్కి ఎక్స్పీరియన్స్ అనేది 3 times ఎక్కువ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ 10 weeks ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో మనకి ఏదైతే ఉంటుందో ప్రతి సబ్జెక్ట్ని కూడా మేము ఆఫర్ చేసేది 3 verticalsలో, థియరీ, ల్యాబొరేటరీ అండ్ ప్రాజెక్ట్. సో స్టూడెంట్కి ఏమైపోతుంది, చదివే 4 subjects పర్ టర్మ్లో ప్రతి సబ్జెక్ట్కి కూడా స్టూడెంట్ అనేవాడు ప్రాజెక్ట్ చేపిస్తున్నాం మేము. దాంతో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ అయిపోతుంది స్టూడెంట్కి. థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా ఈక్వల్గా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో ఇంటర్న్షిప్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటుంది అరోరా యూనివర్సిటీ? ఇంటర్న్షిప్ విషయంలో అరోరా యూనివర్సిటీలో ఉన్న ఆల్ స్కూల్స్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఇన్ఫర్మాటిక్స్, స్కూల్ ఆఫ్ లా, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ అండ్ ఈ సంవత్సరం హెల్త్ సైన్సెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ అన్ని స్కూల్స్లో కూడా దే హ్యావ్ దేర్ ఓన్ MOUs విత్ ఇండస్ట్రీస్.
ఆయా కన్సర్న్డ్ ఫర్మ్స్తోని కూడా రెస్పెక్టివ్ ఫర్మ్స్తోని వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ MOUs అండి. దాని ద్వారా ఏమవుతుంది, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆ కన్సర్న్ స్కూల్ ఈస్ టేకింగ్ వెరీ పర్సనల్ కేర్ ఇన్ గివింగ్ ఇంటర్న్షిప్స్. ఫస్ట్ ఇయర్ 4th టర్మ్ నుంచే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంటర్న్షిప్కి వెళ్తాడు. 10 weeks ఇంటర్న్షిప్ చేసే అవకాశం దొరుకుతుంది అరోరాలో. డీమ్డ్ యూనివర్సిటీ విషయంలో ఒక మాట అయితే నేను మాట్లాడాలి, చాలా మందికి ఇది క్లారిటీ ఇవ్వాలి. చాలా మంది భయపడుతున్నారు ఈ మధ్యన డీమ్డ్ యూనివర్సిటీలో చదివితే అదర్ కంట్రీస్లో అఫెక్ట్ అవుతున్నాము అని వినిపిస్తుంది. అట్లా ఏం లేదండి. ఇప్పుడు మీకు డీమ్డ్ యూనివర్సిటీకి ఒక కన్వెన్షన్ రెగ్యులర్ యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏంటంటే, డీమ్డ్ యూనివర్సిటీస్ ఆర్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద యాక్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఎస్, యూజీసీ పర్మిషన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యబడ్డ యూనివర్సిటీస్ వచ్చేసి డీమ్డ్ యూనివర్సిటీస్ విచ్ డూ నాట్ ఫాల్ అండర్ ద స్టేట్ పర్వ్యూ. Whereas మీకు స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ద యాక్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ their respective states. Except for this difference of establishment, there is no other impact or difference which impacts on the student. సో ప్లేస్మెంట్స్ విషయంలో ఈ మధ్య చాలా మంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటున్నాయి, చదువుకుంటున్నారు, థియరీ చదువుతున్నారు, ప్రాక్టికల్స్కి వెళ్తున్నారు, కానీ ప్లేస్మెంట్స్ విషయంలో జాబ్ క్రాక్ చేయలేక చాలా మంది బ్యాక్ వచ్చేస్తున్నారు. ఎక్కడ అంటే కాన్ఫిడెన్సా లేకపోతే ఎక్కడ? కాదండి, ఇది కాన్ఫిడెన్స్ కాదు, కమ్యూనికేషన్ కాదు, ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్. స్కిల్ సెట్ అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ద సాఫ్ట్ స్కిల్స్ విచ్ వీ జనరలీ థింక్ ఆఫ్. ఇట్ ఈస్ ది టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ దే నీడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ని మేము తీసుకుందాం. 4 years చదివిన తర్వాత 4 years చదివే సబ్జెక్ట్స్ ఒకటి ఉంటాయి, కానీ ఆ ఇయర్ ఆ మార్కెట్లో ఉన్న జాబ్ రిక్వైర్మెంట్ స్కిల్ సెట్ ఇంకొకటి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, జెన్ AI కానీ, ప్రెడిక్టివ్ AI కానీ, డేటా సైన్స్ కానీ ఈ రోజు ఉన్న ట్రెండింగ్ టెక్నాలజీస్ మార్కెట్లో. అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది లేటెస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఈ టెక్నాలజీస్ ఏవి కూడా స్టూడెంట్ అనేవాడు వాడి 4 years ఆఫ్ స్టడీలో అంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో కోర్స్ అయిపోయిన తర్వాత దే ఆర్ గోయింగ్ అవుట్ అగైన్ టు టేక్ ప్రాక్టీస్ ఆన్ దీస్ థింగ్స్, అగైన్ టేక్ స్పెషల్ ట్రైనింగ్ ఆన్ దిస్. దాంతో ఏమవుతుంది, టైం అనేది వేస్ట్ అయిపోతుంది స్టూడెంట్కి. సో ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మేము ఇలాంటి ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్స్, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మేము 3rd and final yearలో నుంచి స్టూడెంట్కి మేము ఇంట్రడ్యూస్ చేసే అవకాశం మాకు ఉంటుంది. ఓకే, అంటే ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేస్తారా? 3rd yearలోనా? డిపెండింగ్ అపాన్ ద సబ్జెక్ట్స్ అండి. ఓకే, ఇప్పుడు కొన్ని స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం బీటెక్ కంప్యూటర్ సైన్స్ జెన్ AI అనే ప్రోగ్రామ్ మేము ఇంట్రడ్యూస్ చేసాం. అందులో ఏమైపోతుంది, AI సబ్జెక్ట్స్ అనేది 2nd year నుంచే స్టార్ట్ అయిపోతాయి స్టూడెంట్కి. రైట్, అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కోర్సుని బట్టి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక లా స్టూడెంట్ని తీసుకోండి. కన్వెన్షనల్ లా కోర్స్లో ఏమవుతుంది, స్టూడెంట్ మూట్ కోర్ట్ అనేది సమ్వేర్ అరౌండ్ 3rd or 4th yearలో వెళ్తాడు. మా దగ్గర వచ్చేసి అరోరా యూనివర్సిటీలో 1st year నుంచి మూట్ కోర్ట్ కాంపిటీషన్స్, ఇంటర్న్షిప్, అడ్వకేట్స్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసే అవకాశం కానీ, డ్రాఫ్టింగ్ ప్లీడింగ్లో నేర్చుకోవడం కానీ, ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మేము 1st year నుంచే ఇస్తుంటాం. రైట్, సో అరోరా యూనివర్సిటీలో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అసలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? అరోరా యూనివర్సిటీలో యాజ్ ఆన్ టుడే వీఆర్ ఇంటూ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఈ సంవత్సరం స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో జనరలీ ఎవరికైనా డీమ్డ్ యూనివర్సిటీ అంటే చాలా టఫ్గా ఉంటుందేమో ఎంట్రన్స్ టెస్ట్, మనం క్రాక్ చేయగలమా అని ఉంటుంది ఒకటి. ట్రూ. ఇంకొకటి డీమ్డ్ యూనివర్సిటీ ఇది బెస్టేనా ఒక డౌట్ ఉంటుంది. అవును. సో అరోరా యూనివర్సిటీకి రావాలి, అడ్మిషన్ తీసుకోవాలంటే బేసిక్ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? యూజీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 10+2 అండి, ద ఇంటర్మీడియట్ ఆర్ 12th class, డిపెండింగ్ అపాన్ ది డిసిప్లిన్ దే వాంట్ టు స్టడీ. ఎలిజిబిలిటీ ఈస్ 10+2. Whereas పీజీకి వచ్చేసి డిగ్రీ ఈజ్ ఎలిజిబిలిటీ. అపార్ట్ ఫ్రమ్ యూజీ అండ్ పీజీ వీఆర్ ఆల్సో ఆఫరింగ్ PhD programs across all these disciplines. సో 10+2 వాళ్ళు క్లియర్ గా ఉన్నారు, చదువుకుని వస్తున్నారు. సో వాళ్ళకి ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందా? ఎస్, అరోరా ఎంట్రన్స్ అరోరా వచ్చేసి IIT మెయిన్స్ తీసుకుంటున్నాము, CUET కన్సిడర్ చేస్తున్నాం. అంటే నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్స్ అండి. ఓకే, ఆల్రెడీ అవి క్లియర్ చేస్తున్న వాళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది. ఫార్మల్ ఇంటర్వ్యూ అండ్ ఫాలోడ్ బై అడ్మిషన్ ఉంటుందండి కౌన్సిలింగ్ ద్వారా. ఇది లేని పక్షంలో దే హ్యావ్ టు రైట్ ద అరోరా యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఔరమ్, AURUM ఔరమ్ ఎగ్జామ్ అంటాం అనమాట. ఖచ్చితంగా అది క్లియర్ చేసి రావాలి. రైట్, స్కాలర్షిప్స్ విషయానికి వస్తే ఎలా తీసుకుంటారు? ఈ ఆల్ స్కూల్స్లో నేను చెప్పిన స్కూల్స్లో
2 crores వరకు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అనేది అరోరా ఫౌండేషన్ ద్వారా మేము ఇవ్వడం జరుగుతుందండి. అపార్ట్ ఫ్రమ్ మెరిట్ స్కాలర్షిప్, ఇప్పుడు ఐఐటి మెయిన్స్లో మంచి పర్సంటైల్ ఉండి లేదా ఇంటర్మీడియట్లో అబౌవ్ 95% ఉన్నా కూడా మెరిట్ స్కాలర్షిప్స్లో వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. రైట్. అపార్ట్ ఫ్రమ్ మెరిట్ స్కాలర్షిప్ మా దగ్గర వేరే అదర్ స్కాలర్షిప్స్ వచ్చేసి స్పోర్ట్స్ కోటా అండి. స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడు నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ రిప్రజెంటేషన్స్ ఉన్న వాళ్ళు కానీ, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, ఇలా డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు ఏ కోర్సెస్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ కోర్సెస్లో అరౌండ్ 25% to 50% వరకు అక్కడ వాళ్ళకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి థర్డ్ స్కాలర్షిప్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ కోటా. సో ప్రతి స్కూల్లో ప్రతి ప్రోగ్రామ్కి ఒక ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అనేది కూడా మేము రిజర్వ్ చేయడం జరిగింది. ఇది కాకుండా నేను ఎక్కువగా అరోరా యూనివర్సిటీ గురించి వింది 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని వింటున్నాం. అంటే లైక్ పీజీకి వెళ్ళి మళ్ళీ అది చదువుకున్న తర్వాత జాబ్ క్రాక్ చేయడం కన్నా ఇక్కడే అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ ఖచ్చితంగా కొడతారు అని చెప్పడం, అంటే అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ కన్నా 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది కరెక్ట్ అండి. రైట్. ఎందుకంటే ఇక్కడ మన కరికులంలో ఎట్లా పెట్టామంటే ఎనీ ప్రోగ్రామ్ ఏ స్కూల్లో అయినా ఒక స్టూడెంట్, ఇప్పుడు మీరు కనుక సపోజ్ ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ని మీరు తీసుకోండి. జనరల్గా ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అవే సబ్జెక్ట్స్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అండ్ బేసిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ యాజ్ పర్ ద ఏఐసిటి కరికులం ఆ స్టూడెంట్ అనేవాడు చదువుతాడు. కానీ అరోరాలో మేము చేసింది ఏంటంటే ఒక కొత్త విధానము, మా పేటెంటెడ్ మోడల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశామండి. అది వచ్చేసి మల్టీ లేయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్ అంటారు దాన్ని. ఇందులో ఏంటంటే ఫస్ట్ లేయర్లో స్టూడెంట్ ఏ డిసిప్లిన్లోనైతే అడ్మిషన్ తీసుకున్నాడో ఆ స్కూల్ రిలేటెడ్ కోర్సెస్ అనేది కోర్ ప్రోగ్రామ్ కింద మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ద నెక్స్ట్ లేయర్ వచ్చేసి రీసెర్చ్ ఎడ్యుకేషన్. స్టూడెంట్కి అసలు రీసెర్చ్ అంటే ఏంటి, రీసెర్చ్ ఎలా చేయాలి, ఒక రీసెర్చ్ ప్రాబ్లం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక రీసెర్చ్ పబ్లికేషన్ ఎథిక్స్ అంటే ఏంటి, ఒక పేపర్ ఎలా రాయాలి అనేది ట్రైనింగ్ అనేది సెకండ్ ఇయర్ నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు స్టార్ట్ చేసామంటే రీసెర్చ్ ఎక్స్పోజర్ అనేది మన దగ్గర ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో రీసెర్చ్ అంటే ఒక పిహెచ్డి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళే రీసెర్చ్ చేస్తారు అన్న అపోహ అనేది మన స్టూడెంట్ కమ్యూనిటీలో అండ్ ఫ్యాకల్టీ కమ్యూనిటీలో ఉండిపోయిందనమాట. సో ఆ భావన నుంచి బయటికి వచ్చేసి మన దగ్గర ఉన్న యంగ్స్టర్స్ని రీసెర్చ్ సైడ్ ఎంకరేజ్ చేయడానికి రీసెర్చ్ ఎక్స్పోజర్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంతో ఏమైపోతుంది, సెకండ్ ఇయర్ నుంచి స్టూడెంట్కి రీసెర్చ్ ఎడ్యుకేషన్ మీద కూడా ట్రైనింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో టు బిగిన్ విత్ ఐడెంటిఫైయింగ్ అ రీసెర్చ్ ప్రాబ్లమ్ టు ద లెవెల్ ఆఫ్ అవుట్కమ్ టేకింగ్ ఇన్ అ వే ఇన్ సచ్ దట్ స్టూడెంట్ రైట్స్ హిజ్ ఓన్ జర్నల్ పేపర్ అండ్ పబ్లిషెస్ అ పేపర్ ఆన్ హిజ్ ఓన్, అక్కడి వరకు మనం స్కేలప్ చేయడం జరుగుతుందన్నమాట ఈ 4 years డ్యూరేషన్లో. దిస్ ద సెకండ్ లేయర్. థర్డ్ లేయర్ వచ్చేసి ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్స్ అనేది మనం ఒక ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్స్లో ఏం చేస్తామంటే 3 verticals మేము ఎంచుకున్నామండి. వన్ ఈజ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో ఈరోజు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ది మోస్ట్ డామినెంట్ అండ్ ద మోస్ట్ రిక్వైర్డ్ స్కిల్ సెట్ ఇన్ ద వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఫైనల్ ఇయర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ట్రైనింగ్ ఫర్ ప్లేస్మెంట్ అని చెప్పేసి అప్పుడు సాఫ్ట్ స్కిల్స్ స్టూడెంట్కి నేర్పించడం కన్నా మాక్సిమం ఇదే వింటాం చాలా కాలేజెస్లో ఫైనల్ ఇయర్ చాలా మంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ ప్రాబ్లం రాకుండా మేమేం చేస్తున్నామంటే ఫస్ట్ ఇయర్ నుంచే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో అనుసంధానమై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్న B1, B2, C1, C2 లెవెల్స్ తీసుకొని ఆ లెవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది మనం కరికులంలోనే బిల్ట్-ఇన్ చేసి ఫస్ట్ ఇయర్ నుంచే స్టూడెంట్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఏమైపోతుందంటే స్టూడెంట్కి ఫైనల్ ఇయర్కి వచ్చేసరికల్లా ఎవ్రీ ఇయర్ హీ రైట్స్ 1 English ఎగ్జామినేషన్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ అసెస్మెంట్ అనమాట. సో దాంతో ఆ సర్టిఫికేషన్ స్టూడెంట్కి వస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ కనుక తీసుకుంటే ఇట్ వేర్ ఓన్లీ ద డెస్క్టాప్ సిస్టమ్స్ విచ్ వీ వేర్ యూజింగ్ అండ్ ఈరోజు దెర్ ఈజ్ నో ఎంటిటీ వెరిన్ వీఆర్ నాట్ యూజింగ్ ద కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది ఐటీ స్కిల్స్ అనేది చాలా చాలా ఎసెన్షియల్ స్టూడెంట్కి ఏ డిసిప్లిన్లో అడ్మిషన్ తీసుకున్నా కూడా. ఈరోజు మీరు ఒక లా స్టూడెంట్ తీసుకోండి ఆర్ ఒక ఫిజియోథెరపీ స్టూడెంట్ కనుక తీసుకున్నా కూడా పేపర్ బేస్డ్ రైటింగ్ అనేది చాలా తక్కువ అయిపోయింది మన వాడుక జీవితంలో. సబ్మిట్ చేయాలన్నా కూడా వాళ్ళు ఎక్సెల్ కావాలి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఎగ్జాక్ట్లీ. సో దానికి మేము ఏం చేసామంటే ఫస్ట్ ఇయర్లోనే మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఈ మూడింటిని బండిల్ ప్యాకేజ్గా తీసుకొని ఎవ్రీ టర్మ్ ఒక 1 module స్టూడెంట్కి ట్రైనింగ్ అయిపోతుంది. సో బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లో స్టూడెంట్ ప్రొఫిషియన్సీ వచ్చేస్తుంది అనమాట. సో దాంతో ఏమైపోతుంది, స్టూడెంట్ ప్రొడక్టివిటీ అనేది ఇంకా పెరిగిపోతుంది ఇన్ యూజింగ్ ద ల్యాప్టాప్ ఆన్ హిస్ డే టు డే లైఫ్. థర్డ్ వర్టికల్ వచ్చేసి
ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్. సో స్టూడెంట్ ఏ డిసిప్లిన్లో అడ్మిషన్ తీసుకున్నాడు, వాట్ స్కిల్ సెట్ ఎందులో ఉంది, వాట్ కెరియర్ పాత్ హీ వాంట్ టు చూస్. ఇప్పుడు ఒక బీబీఏ స్టూడెంట్ ఉంటాడండి, బీబీఏ స్టూడెంట్ పిఎంఐ తీసుకోవచ్చు, సిక్స్ సిగ్మా తీసుకోవచ్చు, ఆర్ సిస్కో సర్టిఫికేషన్స్ తీసుకోవచ్చు, ఆర్ అనలిటిక్స్ కోర్స్ చేయొచ్చు. ఇలాంటి కోర్స్ అయిపోయిన తర్వాత చేయడం కన్నా అరోరాలో చదువుకుంటూ 3 years డౌన్ ద లేన్ సెకండ్ ఇయర్ నుంచే ఎవ్రీ ఇయర్ 1 సర్టిఫికేషన్ దే గెట్ కంప్లీటెడ్. ఓకే. సో దాంతో ఏమేముంది, 3 ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ స్టూడెంట్ గెయిన్ చేసుకుంటాడు. ఓకే. ఈ మొత్తం ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్స్తోని 4 certifications ఫ్రమ్ కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్, 3 certifications ఫ్రమ్ మైక్రోసాఫ్ట్, 2 certifications ఇన్ పబ్లిక్ స్పీకింగ్, 3 certifications ఇన్ దర్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ అనేది స్టూడెంట్ గెయిన్ చేసుకుంటాడు. ఆల్ టుగెదర్ ఒక 12 certifications అనేవి స్టూడెంట్ ఈ 4 yearsలోనే సాధించుకుంటాడు. దాంతో ఏమైపోతుంది, స్టూడెంట్ రెజ్యూమ్ స్ట్రాంగ్గా బిల్డప్ అయిపోతుంది, స్టూడెంట్ కాన్ఫిడెంట్ ఉంటాడు, అండ్ హీ వుడ్ బి ఎంప్లాయ్మెంట్ రెడీ. సో వాడికి కావాల్సిన ఎంప్లాయబిలిటీకి కావాల్సిన స్కిల్ సెట్ అనేది ఈ 4 yearsలోనే బిల్డ్ చేస్తున్నాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్స్. నెక్స్ట్ లేయర్ వచ్చేసి మా ప్రోగ్రాంలో ఫారిన్ లాంగ్వేజ్. దిస్ ఇస్ వన్ యూనిక్ థింగ్ విచ్ వీ హ్యావ్ బ్రాట్ ఆన్ టు ద టేబుల్. అంటే ఇందులో ఏంటంటే స్టూడెంట్కి వి గివ్ ఆప్షన్స్ ఆఫ్ జర్మనీ, ఫ్రెంచ్, స్పానిష్, అండ్ దిస్ ఇయర్ వీ వాంట్ ఆల్సో ఇంట్రడ్యూస్ అరబిక్. ఇవి ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటే ఫారిన్ లాంగ్వేజెస్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ అయిపోయే సర్కల్లా ఎనీ వన్ ఫారిన్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ ఉంటే కనుక ఫారిన్ ప్లేస్మెంట్స్, ఫారిన్ అసైన్మెంట్స్, ఫారిన్ కొలాబరేషన్స్తో ఉన్న మా ఎంఓయూస్తో ఉన్న వాడికి హైయర్ ఎడ్యుకేషన్ వచ్చే ఆపర్చునిటీస్ కానీ చాలా బాగా ఉంటాయి అని చెప్పేసి ఫారిన్ లాంగ్వేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. రైట్. స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్ ఈ 3 విన్నాం బయట కూడా, అక్కడక్కడ అది కూడా. కానీ అరబిక్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేసామంటే ఇట్స్ నాట్ అ న్యూ లాంగ్వేజ్ అండి. ఇన్ఫ్యాక్ట్ అరబిక్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. మీరు ఈ యూఏఈ కంట్రీస్ కనుక తీసుకుంటే, మీకు దుబాయ్, సౌదీ అరేబియా, ఈ గల్ఫ్ కంట్రీస్ కనుక తీసుకుంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బూమింగ్లో ఉంది. వెరాజ్ ఇక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్కి కూడా జాబ్ మార్కెట్ అనేది చాలా ఫెచ్చింగ్గా ఉంటుంది. అండ్ దే గివ్ వెరీ గుడ్ ప్రయారిటీ టు ఇండియన్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద రిక్రూట్మెంట్ అండ్ ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్. అండ్ వాళ్ళకి అక్కడ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ కాదు అక్కడ. వెరాజ్ మన స్టూడెంట్స్కి అక్కడ ఇంగ్లీష్ వస్తుంది, కానీ అక్కడ లోకల్స్కి, అక్కడ కంపెనీస్కి ఇంగ్లీష్ ఈజ్ నాట్ దేర్ ఇన్ టు. సో అరబిక్ లాంగ్వేజ్ అనేది కనుక ఐడియా స్టూడెంట్స్కి ఉంటే వాడికి ప్లేస్మెంట్స్లో అది చాలా ఫెచ్ అవుతుంది, ఎస్పెషలీ ఈ కంట్రీస్లో. సో అరోరాలో వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ పల్స్ మీకు తెలిసి ఉంటుంది, పేరెంట్స్ ఎట్లా థింక్ చేస్తారు అనేది. అయితే ఇప్పుడు డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటి ఇంజనీరింగ్ విషయానికి పర్టికులర్గా వస్తే? ఇంజనీరింగ్లో అండి ఇప్పుడు లాస్ట్ కోవిడ్ తర్వాత నుంచి కనుక మీరు ఒక లాస్ట్ 3 yearsలో చూసుకుంటే ట్రెండ్ ఈస్ టువర్డ్స్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐఎంఎల్ అండి. ఓహో, ఏఐఎంఎల్ అండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్. సో ఇది కాకుండా వేరే కోర్సెస్కి డిమాండ్ పెరిగిందా అని అడిగితే ఏం చెప్తారు? ఇంతకు ముందు మెడిసినా లేదా ఇంజనీరింగ్ అని ఉండేది మీరు అన్నట్టు ఒక 20 years ఆర్ 10 years బ్యాక్. తర్వాత అన్ని కోర్సెస్కి ఒక డిమాండ్ వచ్చింది. దీని తర్వాత స్టూడెంట్స్ ఎక్కువగా చూస్ చేసుకునేది లా ఈజ్ వన్ డిసిప్లిన్ అండి. స్టూడెంట్స్ చాలా ఇష్టంగా చూస్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే మనకు ఇండియాలో కనుక మనం లీగల్ వ్యవస్థ చూస్తే ఇష్యూస్, కేసెస్ ఎక్కువైపోతున్నాయి. నెంబర్ ఆఫ్ పీపుల్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ ఆర్ ద కార్పొరేట్ సైడ్ వచ్చే డిమాండ్ ఆఫ్ లీగల్ అడ్వైజింగ్ అనేది ఎక్కువైపోతుంది. దాంతో డిమాండ్ ఎక్కువైపోయింది, సప్లై తగ్గిపోయింది. సో ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్లో లా ఈజ్ వన్ హాట్ కేక్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, లా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్ సైడ్. నేను నెక్స్ట్ మిమ్మల్ని అసలు అదే అడుగుదాం అనుకున్నాను. 2025లో పర్టికులర్గా హెల్త్ సైన్సెస్ స్కూల్ని ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే మన దగ్గర మీరు కనుక చూస్తే స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే మన దగ్గర ఉన్న డాక్టర్స్ కానీ, డెంటిస్ట్ కానీ, ఆర్ అదర్ ఎలీడ్ కోర్సెస్ అంటాం, లైక్ ఆయుర్వేద ఆర్ ఆయుష్ కోర్సెస్ అంటాం, ఆయుర్వేద, యునాని, హోమియోపతి. ఈ కోర్సెస్లో ద నెంబర్ ఆఫ్ ప్రాక్టీసింగ్ పీపుల్ ఆర్ వెరీ లెస్ ఇన్ నెంబర్. అండ్ ఈవెన్ నర్సింగ్ కూడా చూసుకుంటే మనం అనుకుంటాం ఓన్లీ కేరళ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ నర్సింగ్ ప్రొఫెషన్, వేర్ మెనీ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ కేరళ కమ్ డౌన్ టు అదర్ కాలేజెస్ అండ్ టేకప్ నర్సింగ్ కోర్స్. అట్లా కాదండి, మనకు ఆంధ్ర, తెలంగాణ, ఈ 2 తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో కూడా ఈ హెల్త్ సైన్సెస్ మీద డిమాండ్ చాలా పెరిగిపోయింది. బికాస్ మన దగ్గర హాస్పిటల్స్ అనేవి కార్పొరేట్ సైడ్ వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడైతే మీకు కార్పొరేట్ కల్చర్ అనేది హెల్త్ సెక్టర్లో స్టార్ట్ అయిపోయిందో డిమాండ్ ఎక్కువైపోయింది, సప్లై తక్కువైపోయింది ఇక్కడ కూడా. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ హెల్త్ సైన్సెస్ దిస్ ఇయర్.
రైట్. అంటే ఆఫ్టర్ కోవిడ్ ఈ చేంజ్ వచ్చింది అనుకోవచ్చా? ఎట్లా ఈ చేంజ్? ఆఫ్టర్ కోవిడ్ అని కాదండి, ఇట్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హెల్త్ సెక్టర్ ఇన్ హైదరాబాద్. సో పర్టికులర్గా హెల్త్ సైన్సెస్ విషయానికి వస్తే వీళ్ళ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? అంటే ఈ ఇయర్ మేము స్టార్ట్ చేసే కోర్సెస్ వచ్చేసి అన్ని బీఎస్సీ కోర్సెస్ అండి. ఓకే. బీఎస్సీ ఫిజియోథెరపీ, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్, బీఎస్సీ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ, ఎక్స్రే అండ్ రేడియాలజీ, ఈ టెక్నికల్ కోర్సెస్ చేస్తున్నాం. ఎందుకంటేనండి ఇట్స్ నాట్ ఓన్లీ ద డాక్టర్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్. ఈ డాక్టర్స్కి ఉన్న సపోర్ట్ సిస్టమ్, ఆ హాస్పిటల్ ఎకో సిస్టంలో సపోర్ట్ చేయాల్సిన టెక్నీషియన్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా దగ్గర ఏమైపోతుంది, మన ఈవెన్ హైదరాబాద్లోనే మీరు హాస్పిటల్ స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే దెర్ ఈస్ అ హ్యూజ్ షార్టేజ్ ఆఫ్ టెక్నీషియన్స్ ఇన్ ద మార్కెట్. దాంతో ఏమైపోతుంది, ఆ నర్సెస్కి టెక్నికల్ ట్రైనింగ్స్ ఇచ్చి నడిపిస్తున్న రోజులు మనం చూస్తున్నాం. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి one of the route what we thought was to introduce this type of courses. సో అరోరా యూనివర్సిటీకి సంబంధించి క్యాంపస్ ఉప్పల్లో ఉంది. ఉప్పల్లో ఉందండి, 2 campuses we are into అండి. ఉప్పల్ వచ్చేసి డే స్కాలర్ క్యాంపస్, whereas భువనగిరిలో it is fully residential campus, where currently it is only School of Engineering we are there, whereas ఈ హెల్త్ సైన్సెస్ క్యాంపస్ అనేది ఉప్పల్లో అండి. సో ఉప్పల్ హార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఉంది. మీకు రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? అంటే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు 2025లో, డిమాండ్ కూడా ఉంది హెల్త్ సైన్సెస్. సో అరోరా అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నది ఆల్రెడీ. రెస్పాన్స్ ఎట్లా ఉంది? హెల్త్ సైన్సెస్కి రెస్పాన్స్ చాలా బాగా వస్తుందండి. మేము అనుకున్న దానికన్నా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా లైక్ మాకేంటంటే వీ ఫీల్ ఈ మంత్ మనకి ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి, ఎన్ని అడ్మిషన్స్ తీసుకుంటున్నారు, నెక్స్ట్ మంత్ హౌ ఈస్ ద గ్రాఫ్ అనేది మేము రిపోర్ట్స్ చూస్తాం. ఆ గ్రాఫ్ అనేది చాలా పాజిటివ్గా మంచిగా పైకి పెరిగిపోతుంది. వెరీ నైస్ అండి. అంటే చాలా మంచి విషయం ఇది. హెల్త్ సైన్సెస్కి చాలా మంది వేరే స్టేట్స్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. అవునండి. దట్టు తెలుగు స్టేట్స్లో, అది హైదరాబాద్లో మంచి హార్ట్ ఆఫ్ సిటీ అంటే ఉప్పల్లో ఉంది. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు నాతో మీరు. ప్లేస్మెంట్స్ విషయం కానీ, ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ గురించి కానీ, దేనికి డిమాండ్ ఉందని కానీ క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.